హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రుణమాఫీ ప్రక్రియ అప్పటి నుంచే ప్రారంభం. మంత్రి పోగులేటి అదేందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణ అన్నదాతలకు మనసు నిమ్మలమయ్యే వార్తను నిన్న జూన్ 21న సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ ఇచ్చేందుకు నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఇందుకు కటాఫ్ తేదీని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు సదరు శాఖకు సంబంధించిన అధికారులు నిధులు సమీకరణ, అర్హుల గుర్తింపు, రుణమాఫీ విధి విధానాల రూపకల్పనపై కసరత్తులు మొదలుపెట్టారు. అయితే ఈ రుణమాఫీ ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పదే చెప్పడం జరిగింది. కేబినెట్ నిర్ణయం తీసుకుందని మరియు రుణమాఫీ ప్రక్రియ ఇప్పటి నుంచి ప్రారంభిస్తామని సందేహాన్ని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అలాగే వదిలేయడం ఇప్పుడు సర్వత్రా చర్చించగా మారింది. ఈ నేపథ్యంలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభానికి సంబంధించిన మంత్రి పోగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. శనివారం రోజున ఖమ్మంలో పర్యటించిన పోగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వచ్చే నెల జూలై నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించినట్టు ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చినట్టుగా రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కోట్ల రైతు రుణమాఫీ ఉన్నట్టు పేర్కొన్నారు. మంత్రి పోగులేటి వాటికి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. పేదలకు ఇచ్చిన హామీలకు అమలు వెనుకబడు వేసేది లేదని మంత్రి పోగులేటి శ్రీనివాసరెడ్డి గారు తేల్చి చెప్పారు. రుణమాఫీ చేయలేదన్న విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయంటూ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు ఇష్టమిచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. జూలై నుంచి రుణమాఫీ అమలు ప్రక్రియను మొదలుపెట్టి ఆగస్టు 15 లోపు కంటే కేవలం నెలన్నరలో మొత్తం రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తులు చేస్తుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.